అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు సిద్ధం పట్టాము పంతమే నీ
పొగరు గల్ల కంఠం అసెంబ్లీలింతమే ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం జనసేన జెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె యోగాలతో మళ్ళీ వెలిగిపోతాయి ముల్లే ఈ ఆంధ్రుల తలరాత మారేది నీ వల్లే భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే గద గెలుపు మా కష్టం చూసినవు మా బాధలు చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధలు చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు అన్నా అంటే చాలు నేనున్నానంటావు ఆపద ఉన్నదంటే అండదండే అవుతావు తెల్లాలి ముద్దు బిడ్డవే నాదేళ్ల మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న జనసేన జెండా బట్టి పవననతో దోస్తి కట్టి మంచి పాలనను అందించా వస్తున్నాడు పూలన్నల చెమట చుక్క రైతన్నల చెలలో మొక్క నాదేళ్ల గెలుపు పక్క అంటూ పలుకుతున్నాయి. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి, ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడానికి కాకుండా మరొకసారి మన తెలంగాణ ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా, అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం. కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సులు మార్పుకి సంకేతం. ఇది ఒక ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం
1994లో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు 100 వస్తాయా, 10 వస్తాయా, 20 వస్తాయా, 30 వస్తాయా, ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తా ఉంది ఆ విశ్లేషణ. అలాంటి సందర్భంలో 200 పైచిలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం 26కి పరిమితి అయింది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ, అరాచకం, అవినీతి, అసహనాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం, ఇది మహాసంకల్పం. ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది. ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడిని పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన. పేదవాడికి క్లాస్కి వారన్నాడు, దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతా ఉంది. ఎందుకంటే చీల్చి చెండాడారు. మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం 5 సంవత్సరాలు. అందుకని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే ఈ యొక్క పార్టీ, ప్రభుత్వం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతా ఉంది. అదే ఈనాటి ప్రస్థానం. ఈ ఎన్నికల నామినేషన్ సందర్భంలో నేను 6 సార్లు పోటీ చేశాను. మనోహర్ గారు 4 సార్లు పోటీ చేశారు. మేము ఎప్పుడు చూడలే ఇంతమంది జనాలు. అశేష ప్రజానీకం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారి గెలుపు కోసం ఇది మా యొక్క సహకారం, ఆశీస్సులు, అండదండలు, వాట్ నాట్ అనే భావన కలిగించే విధంగా జై కూటమి అనే భావన ఈ రోజున ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, గెలుపు తథ్యం 8,000 మెజార్టీ అనేది మీరే లెక్కలు చెప్పాలి.